హాయ్ అండి, వెల్కమ్ టు బిందు బ్లాగ్స్. నేను ఈరోజు డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పొరపాట్లు ఏంటో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే ఎవరో మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే నెగిటివ్ కామెంట్స్, అంటే మన పక్కన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు మీరేంటి యూట్యూబ్ చేస్తున్నారేంటి, వీడియోస్ చేస్తున్నారు, మనల్ని డిమోటివేట్ చేస్తే మీరు వాటి గురించి పట్టించుకోకండి. ఎవరైనా సరే ఇప్పుడు మనం శిల్పానికి చెక్కుతూ ఉంటాం. ఎంత చెక్కితే ఆ శిల్పం అనేది అంత అద్భుతంగా వస్తుంది. మనం ఎంతమంది ఎన్ని మాటలు అన్నా మన రిజల్ట్, మన గోల్ రీచ్ అయినప్పుడు మనం అంత అద్భుతంగా వాళ్ళకి కనిపిస్తాం. సో ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మాటలు విని డిమోటివేట్ అవ్వకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి చేయాల్సినవి. ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే మనకి మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి. మన హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి. తర్వాత పక్కన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మన ఫ్యామిలీ, మన హస్బెండ్ సపోర్ట్ ఉన్నాక ఎవరేమన్నా మనమైతే పట్టించుకోకూడదు. ఫస్ట్ మనం చేయాల్సిన పనులు ఏంటంటే మనం ఒక కంటెంట్ తీసుకుంటే ఆ కంటెంట్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది, వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, దానికి వ్యూస్ ఎలా పెరుగుతారు. ఎప్పుడైనా సరే మనం ఒక కంటెంట్ తీస్తే వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మనం తీస్తే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారండి. సెకండ్ వన్ వచ్చేసి మనం ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాని క్వాలిటీ అనేది బాగా ఉండేటట్టు చూసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ఒక వీడియో మనం అప్లోడ్ చేసేటప్పుడు దానికి వాయిస్ అనేది క్లియర్గా ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసి మనం ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాని థంబ్నెయిల్ అనేది బాగా ఉండాలి. థంబ్నెయిల్ చూడగానే ఆడియన్స్ రిసీవ్ చేసుకొని చూసేటట్టయితే థంబ్నెయిల్ ఉండాలండి. ఫోర్త్ వన్ వచ్చేసి మనం ఎలాంటి కంటెంట్, ఎలాంటి వీడియోస్ తీస్తే మనకి మానిటైజేషన్ తొందరగా అవుతుంది అని చెప్పి మనం కంటెంట్ అనేది అలాంటి కంటెంట్ తీసుకోవాలండి. సో అప్పుడే వ్యూస్ పెరుగుతారు, వాచ్ అవర్స్ పెరిగి మనకి మానిటైజేషన్ అనేది త్వరగా అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనము ఇప్పుడు నార్మల్గా వ్యూస్ మనం పెట్టే వీడియోకి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మనం పెట్టేదానికి ఎలా వ్యూస్ వస్తున్నారు, దాన్ని బట్టి మనమైతే కంటెంట్ అనేది ప్లాన్ చేసుకొని ఒకరికి యూజ్ అయ్యే విధంగా మనమైతే చెప్పాలండి. ఏ కంటెంట్ చెప్పినా కానీ ఒకరికి యూజ్ అయ్యే విధంగా మనం చెప్పాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనము కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే చాలా మంచిదండి. సో ఓవరాల్గా ఇంకేంటి బేసిక్స్, మనం షార్ట్స్ అప్లోడ్ చేస్తే ఎలా అప్లోడ్ చేయాలి, వీడియోస్ అప్లోడ్ చేస్తే థంబ్నెయిల్ ఎలా ఉండాలి, ఎలా అప్లోడ్ చేయాలి, వాయిస్ ఎలా ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి, వీడియో ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకండి. ఎవరేమన్నా మీ గోల్ మీరు రీచ్ అవ్వాలి అంతే. మన హస్బెండ్ సపోర్ట్ ఉందా, ఫ్యామిలీ సపోర్ట్ ఉందా ఒకటే చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.